నమస్కారం. శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో విరజిల్లాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరామరావు. ఎలిగేడు మండలం లాలపల్లి వెదురుగడ్డ సమీపంలో వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆలయ నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా నిర్వాహకులు అమ్ముల రాయమల్లు ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠ, హోమం, అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం చేసిన రాయమల్లును పలువురు అభినందించారు. సింధూర పూజల దేవుడు నీవే అన్నో అంజన్న, మా చందన వెలుగుల చక్కని దేవుడవన్నో అంజన్న. సింధూర పూజల దేవుడు నీవే అన్నో అంజన్న, మా చందన వెలుగుల చక్కని దేవుడవన్నో అంజన్న. సకల కళలను నేర్చినవయ్యా, విద్యా బుద్ధులు నేర్చినవయ్యా, విద్యా బుద్ధులు నేర్చినవయ్యా, మానవాళికి అండగా ఉండి అభయమునిచ్చే దేవుడవయ్యా, అభయం ఇచ్చే దేవుడవయ్యా. అంజని తల్లి తనయుడ నీవే అన్నో అంజన్న, అనువున ఉండి ఆదుకుందువే అన్నో అంజన్న. కొండగట్టుపై కొలువు తీరినవే అన్నో అంజన్న, కోటొక్క భక్తులను ఏలుతున్నవే అన్నో అంజన్న. సీతమ్మ తల్లి జాడను తెచ్చిన సిరిగల్లా మా దేవుడు నీవే, సిరిగల్లా మా దేవుడు నీవే. లంకకు మొత్తం అగ్గంటించిన అతి బలవంతుడు అంజన్న నీవే, అతి బలవంతుడు అంజన్న నీవే. అంత పెద్ద అగ్ని సూర్యున్నే అన్నో అంజన్న, నింగబోయిన తండ్రి దేవుడవే అన్నో అంజన్న. కొండగట్టుపై కొలువు తీరినవే అన్నో అంజన్న, కోటొక్క భక్తులను ఏలుతున్నవే అన్నో అంజన్న. సింధూర పూజల దేవుడు నీవే అన్నో అంజన్న, మా చందన వెలుగుల చక్కని దేవుడవన్నో అంజన్న. కొండగట్టుపై కొలువు తీరినవే అన్నో అంజన్న, కోటొక్క భక్తులను ఏలుతున్నవే అన్నో అంజన్న. రాముని నామం పలికేవంట, రాముడి ప్రాణం నీవేనంట, రాముడి ప్రాణం నీవేనంట. రోమ రోమాన రాముని నామం నింపుకున్న మారుతి నీవంట, నింపుకున్న మారుతి నీవంట. భక్తుల్లో నా పరమ భక్తుడవు అన్నో అంజన్న, నీ కన్న భక్తుడు జగానలేడే అన్నో అంజన్న. కొండగట్టుపై కొలువు తీరినవే అన్నో అంజన్న, కోటొక్క భక్తులను ఏలుతున్నవే అన్నో అంజన్న. అమ్ముల రాజమల్లు అని చెప్పి ఎలియేడు వాస్తవ్యుడు, లలితపల్లె ఆమ్లెట్ యాదవ్ కాలనీ నివాసం ఉండేటువంటి వ్యక్తి. మరి కినాల మీద లస్కర్గా చాలా సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి లస్కర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి వస్తూ ఉంటే పోతూ ఉంటే చాలా సందర్భాల ఈ విగ్రహాన్ని చూసి ఇది ఎండకెండి వానకు తడవడం, దీనికి ఏదైనా ఒక నీడ కల్పించాలని చెప్పి సంకల్పంతో మరి తనకు తోచిన విధంగా మరి కొంతమంది సహకారం తీసుకొని మరి తన సొంతంగా పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా కొత్తగా దేవాలయం నిర్మాణాన్ని చేపట్టడం నిజంగా కూడా అమ్ముల రాయమల్లును అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, ఆ దేవుని దయ వలన ఎలిగేడు ప్రాంత ప్రజలకే కాకుండా ఆ ఆంజనేయ స్వామి దయ వలన మరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి రాబోయే సంవత్సరం కూడా మరి ఇంకా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడి రైతులు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ
నేను ఈ కెనాల్ మీద పనిచేస్తానా ఎన్నో ఏళ్ళు అయ్యా కానీ పనిచేస్తానా ఇప్పటికి 30 ఏళ్ళు అయ్యా నేను పనిచేస్తాను కానీ నాకెన్నడూ కూడా ఇది అనిపించలే. ఆ చెట్టు వీకంగా ఆ భగవంతుని దగ్గరికి వచ్చి పీకించుకుంటా ఇక్కడికి వచ్చే వరకు నా కళ్ళ పంట అర్ధ నీళ్లు పారినాయి. నా గతంలో కూడా నాకెంత ఆపద వచ్చినా నా కంటికి నీరు రాపోయేది. కానీ ఆ భగవంతుడు ఇక్కడికి వచ్చినాక నీళ్ళు వస్తే అర్ధమైనట్టు పోయినాయి. నేను ముక్కంగానే ఆ భగవంతుడు నా జల్లార్పిండు. కానీ నాకు బుద్ధి పుట్టి నా పిల్లలు కానీ నేను కానీ ఆ సేవ నాకు దొరికినందుకు అందరికీ ప్రజలకు దేవునికి వెళ్ళవేళ్ళ నేను బాగు. మంతిని మండలం ఖానాపూర్లో దళిత యువకుడి హత్యలో పక్కదారి పట్టించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎంఆర్పీఎస్ నేత చుక్క రాజమౌళి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. మంతిని మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన మంతిని మధుకర్ హత్యపై ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో రాస్తారోకో చేయడం జరిగింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ గారి పిలుపు మేరకు రాస్తారోకో చేయడం జరిగింది. అదేవిధంగా మధుకర్ హత్యను ఎస్సీ/బీసీ మైనారిటీ వర్గాలు పోరాటం చేసి మరి రిపోస్ట్ మార్టర్కు కూడా చేయడానికి ఉద్యమం చేసి ప్రభుత్వమై ఒత్తిడి తీసుకువస్తూ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మధుకర్ హత్యపై తన హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి సిఐ ప్రభాకర్ గారిని వెంటనే చిత్రీకరించినటువంటి సిఐ ప్రభాకర్ గారిని వెంటనే ఉద్యోగం. ఓదెల మండలం ఉప్పరపల్లిలో గ్రామ దేవతలు శ్రీదేవి, భూదేవి, బొడ్రాయి, కట్టమైసమ్మ కొలుపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు సందర్భంగా హోమం నిర్వహించారు. సోమవారం విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలన్నారు సర్పంచ్ గోపుల పద్మ రవీందర్. బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవాన్ని చేయ సంకల్పించి నిన్నటి రోజు శుక్రవారం రోజున గోధూరి సుముహూర్తం అఖండ దీపారాధన చేసి నిన్నటి రోజు ప్రాతకాల ఊరేగింపుతో విగ్రహాలు తీసుకుని గంగా సేకరణ, శాలా ప్రవేశము, గణపతి పూజ చాలా మంది భక్తులు సామూహికంగా విశేషంగా పాల్గొని హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు చక్కగా రుద్ర విష్ణు నారాయణ సూత్రాలతో సాకార హోమము, తదనంతరము విగ్రహాలకు అభిషేక ధాన్యాదివాస కార్యక్రమాలు, సాయంకాలము ఈ యొక్క విగ్రహాలకు శయ్యాదివాసము, రాజోపచార పూజ, రేపు ఉదయము నిత్య ప్రార్థన, సుప్రభాత సేవ, నిత్యార్చనలు, హోమము, సుముహూర్తంలో యంత్ర విగ్రహ ప్రతిష్టాపన, బలిహరణము, అష్టబలి, అన్నబలి మరియు స్వస్తి స్వామి యొక్క విశేషమైనటువంటి జయాది హోమం. పశువులు పాడి పంట ఉండాలని కట్ట మీద చక్కగా మైసమ్మ దేవత ఇలాంటి విగ్రహ ప్రతిష్ట రేపుంది. మరియు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. గ్రామ పెద్దలందరూ, గ్రామస్తులందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్న భక్తులందరూ కూడా స్వామివారి. ఓదెల మండలం గోపరపల్లిలో ఓ వానరం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గ్రామస్తులు. గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ కోతి చనిపోవడంతో గ్రామ సమీపంలోని చెరువు వద్ద సమాధి చేశారు. ఆ స్థలంలో ఆదివారం కోతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆంజనేయ దీక్షాపరులు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్, నాయకులు నారాయణ రెడ్డి, బుచ్చిరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు. కొండగట్టు అంత నిండి మాకు అండగా ఉన్నావు తండ్రి, కొండగట్టు అంత నిండి మాకు అండగా ఉన్నావు తండ్రి. రామ రామ అంట పొంగుతవయ్యా, ధ్యానిస్తూ ఆనంద పొందుతవయ్యా. హారతులే హారతులే అందుకోవయ్యా, మారుతి నీ భక్తులమయ్యా. హారతులే అందుకోవయ్యా, మారుతి నీ భక్తులమయ్యా. హారతులే అందుకోవయ్యా. ఊరూర వెలసి ఉన్నట్టి దేవుడు అంజన్న దేవుడేనంట, మన అంజన్న దేవుడేనంట. నోరార పిలిచిన పలికేటి దేవుడు అంజన్న దేవుడేనంట, మన అంజన్న దేవుడేనంట. భక్తుల
భక్తులపైన ఆగ్రహించని వాడు అంజన్న దేవుడేనంట. మన అంజన్న దేవుడేనంట. భక్త కోటి నెల్ల అనుగ్రహిస్తాడు అంజన్న దేవుడేనంట. మన అంజన్న దేవుడేనంట. అంజన్న స్వామి నామము అది తరగని కమ్మని కావ్యము. అంజన్న స్వామి నామము అది తరగని కమ్మని కావ్యము. మెరిసేటి సింధూర వర్ణముతోని విరిసిన మందార మూల వెలిసెను హారతులే. హారతులే అందుకోవయ్యా మారుతి నీ భక్తులమయ్యా. హారతులే అందుకోవయ్యా మారుతి నీ భక్తులమయ్యా. హారతులే అందుకోవయ్యా. తెల్లాని జిల్లేడు పువ్వుల దండలు అంజన్న దేవుని కంట. మన అంజన్న దేవుని కంట. ముద్ద మందారాలు ముద్దుగా వేసేరు అంజన్న దేవుని కంట. మన అంజన్న దేవుని కంట. మక్కువతోని మల్లెల మాలలు అంజన్న దేవుని కంట. మన అంజన్న దేవుని కంట. భక్తితోని బంతి పువ్వుల దండలు అంజన్న దేవుని కంట. మన అంజన్న దేవుని కంట. తమ్మల పాకులతోని తప్పకుండా వేడేమయ్యా. తమ్మల పాకులతోని ఈ ఊరు ప్రజలందరూ మంచి భక్తి ప్రపత్తులతో మంచి దిగ్విజయంగా కోతి విగ్రహ ప్రతిష్టకు సహకరించారు. మరి ఈ ఊరికి పాడి పంట పిల్ల జిల్లా గొడ్డు గోద అందరూ పంటలు అన్ని బాగా వండి అందరూ బాగుండాలని గ్రామస్తుల తరఫున మరియు స్వాములందరి తరఫున నేను ఆ వీరాంజనేయ స్వామి వారికి వేడుకుంటున్నాను. శ్రీ గోపురపల్లి గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక వానరం విద్యుత్ షాట్తో చనిపోవడం జరిగింది. దీన్ని గ్రామస్తులందరూ తీసుకొచ్చి చెరువు దగ్గర ఆ వానరును సమాధి చేయడం అనేది అతి సమాధి చేయకుండా మన హనుమాన్ భక్తులు అందరూ మరియు గ్రామస్తులు అందరూ కలిసి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఆ వానరం చనిపోయిన దానికి గుర్తింపుగా ప్రతిష్ట చేయడం అనేది. దీని గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా ఈ ఆంజనేయ భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. గత నెల రోజుల క్రితం వానరుడు చనిపోవడం జరిగింది. జరిగిన తర్వాత అయ్యగారిని అడిగితే ఈ రోజు ముహూర్తం చేసుకోమన్నాడు. ఊరు అంతా గ్రామస్తులు అందరం కలిసి హనుమాన్ భక్తులు కలిసి అందరం కలిసి ముక్తకంఠంతో ఊరేగింపుతో తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. మా ఊరు గ్రామం చల్లంగా ఉండాలి, పంటలు బాగా వండాలి. మానవత్వాన్ని మరిచి కన్న తండ్రిని చావుకి కారణమయ్యారు కసాయి కొడుకులు. కాళేశ్వరాంపూర్ మండలం వెన్నంపల్లిలోని మేడి లింగయ్యకు 4 కుమారులు 3 కూతుళ్లున్నారు. చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచి చదివించి పెళ్లిళ్లు చేసి ప్రయోజకులను చేసి వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టి ఆదరిస్తారని ఆశపడ్డ ఆ జీవికి నీవు చస్తే మా దరిద్రం పోతుందని చీదరించారు. చివరకు ఆ పండుటాకు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. కాళేశ్వరాంపూర్లో కరీంనగర్ డైరీ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాలు పాల పదార్థాల షాపును చైర్మన్ చెల్మడ రాజేశ్వరరావు ప్రారంభించారు. స్వచ్ఛమైన పాలు పాల పదార్థాలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో మా సంస్థ ద్వారా ఈ దుకాణం ప్రారంభించామని ఆయన అన్నారు. రైతులు, మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ మాధవ్ సతీష్ కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చెల్మెడ రాజేశ్వరరావు, ఎండి శంకర్ రెడ్డి, బోర్డు డైరెక్టర్ సుధాకర్ రావు, మార్కెటింగ్ మేనేజర్ రాజశేఖర్, సర్పంచ్ మాధవ్ సతీష్ తదితరులు ఉన్నారు. ఏర్పాటు చేసినందుకు వారికి ఇక్కడ మండల ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రైతులు ఒక వ్యవసాయం పైన కాకుండా పశు సంపదతో కూడా లాభం చేకూర్చాలన్నది ముఖ్య ఉద్దేశం ఈ యొక్క కరీంనగర్ డైరీ వారిది కనుక రైతులందరూ కూడా ఈ యొక్క పాడి పరిశ్రమతే లాభాలు పొందాలని తెలియజేసుకుంటూ, వేరే వాళ్ళకు మనకి డిఫరెన్స్ ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పాలు కానీ పాల పదార్థాలు కానీ వారం రోజులు 15 రోజుల కింద వచ్చినటువంటి పాలు ఉంటాయి. అవి కానీ మా దగ్గర ఏ రోజు పాల సేకరణ చేసింది ఆ రోజే ప్రొడక్ట్స్ రూపకంగా తయారు చేసి ఫ్రెష్ పాలను మరి కన్జ్యూమర్స్ కు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక సరసమైన ధరలు కూడా వ్యత్యాసం లేకుండా ఈ యొక్క రైతుల సంస్థ కనుక ఇది బాగా నడిస్తే రైతులకు కూడా మరి రేటు కూడా ఎక్కువ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకొరకు ఇది రైతులు ఉత్పత్తి చేసేటువంటి ఈ ఉత్పత్తులన్నీ కూడా కన్జ్యూమర్స్ కు ఒక నాణ్యమైనటువంటి ప్రొడక్ట్స్ అందియాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ డైరీ. కాళేశ్వరాంపూర్లో తెలంగాణ పాఠశాలల ప్రత్యేక కార్మికుల సంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు హనుమాల రమేష్, ఉపాధ్యక్షులు రేవెల్లి రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ శారద, కోశాధికారి చిలుముల పుష్పలతలు పాల్గొన్నారు.
సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నెల 23వ తారీఖు నాడు హైదరాబాద్ లోపల చలో హైదరాబాద్ కార్యక్రమం జరిగింది. ఎందుకంటే కేవలం వీళ్ళను ఈ 10 నెలల మట్టుకు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఈ 10 నెలల మట్టుకని కాకుండా వచ్చేటువంటి విద్యా సంవత్సరం లోపల వీళ్ళనే కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని భర్త వైద్యం కోసం కన్న బిడ్డను అమ్మేసింది ఓ తల్లి. ఓదెల మండలం నాంసానపల్లిలో ఓవైపు చచ్చుబడిన కాళ్లతో మంచాన పడ్డ భర్త, మరోవైపు ఆకలితో అలమటిస్తున్న 3 పిల్లలకు బువ్వ పెట్టలేని దైన్యం. మనువాడిన భర్తకు వైద్యం చేయించేందుకు ఆకలితో కడుపండుతున్న పసి హృదయాల గోస చూడలేక పేగుబంధాన్ని మరిచి 6 నెలల పసికందును అమ్మేసింది. 10 రోజుల తర్వాత కొడుకుపై మమకారం చావక కొడుకును ఇప్పించాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది ఓ మాతృమూర్తి. భర్త గూగులోతు తేజ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా నాంచానపల్లె తండాకు చెందిన గూగులోతు తేజ కవిత దంపతులకు 3 సంతానం. పెద్ద కుమారుడు మహేష్, రెండవ సంతానం కూతురు మహాదేవి, చివరన 3వ అబ్బాయి 6 నెలల మాము. భార్యాభర్తలిద్దరూ రోజు కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. 6 నెలల క్రితం తేజ వెన్నుముకకు టీబీ వ్యాధి సోకి 2 కాళ్లు చచ్చుబడిపోయాయి. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించినా ఫలితం లేకపోయింది. తేజ పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. మలమూత్ర విసర్జన కూడా పడుకున్న చోటే. దీంతో రోజు కూలికి వెళ్లి కవిత భర్తకు సపర్యలు చేస్తూ ఇంటి వద్దే ఉంటుండగా పూట గడవడం కష్టంగా మారింది. తినేందుకు 3 పూటల తిండి లేని దుస్థితి. గత నెల 31న అదే గ్రామానికి చెందిన సంతానం లేని సింగరేణి కార్మికుడికి తన చిన్న కుమారుణ్ణి మధ్యవర్తిత్వం ద్వారా ₹1,00,000 అమ్మేసింది. వారు గోదావరిఖనిలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా దత్తత తీసుకున్నట్లు సమాచారం చేశారు. కవిత బిడ్డను అమ్మగా వచ్చిన డబ్బులోంచి ₹60,000 కూతురు పేరిట డిపాజిట్ చేసింది. మిగతా ₹40,000 భర్త కోసం, కుటుంబ ఖర్చుల కోసం వెచ్చించింది. సార్ మా లంబడతండ గ్రామం సార్. తిండి లేక మా బాబుని మంచిగా చదువుకుంటారేమో అని ఇచ్చేసిన సార్. ఇచ్చే వరకు మళ్ళీ బాధ అనిపించింది సార్. 10 రోజుల తర్వాత బాధ అనిపించే వరకు ఇక 10 రోజుల సుంది నేను తండాలనే తిరుగుతుంటా. ఎడ్డి దాని లెక్క తిరిగినా సార్. అన్నం తినబుద్ధి అయితే లేదు, పొయ్యి మీద గంజి పెడతలేను సార్. నాకు ఎడ్డి దాని లెక్క అయి మళ్ళీ అక్కడికి పోయినా సార్. మా అత్త కళ్ళ కారం పొడేసి కొట్టింది సార్ నాకు. అయితే ఎక్కడ ఎవరు దీమలేదు సార్. నాకు పరిస్థితి కారణం నాకు ఏం లేదు సార్. మా భర్త పని చేసేటోడు ఇట్లా కాలబడ్డాయి సార్. అయితే నేను పనికి పోద్దామన్నా కూడా నాకు ఏం లేదు సార్. ఇప్పుడు 3 పిల్లలు చిన్నోళ్ళే కాలబడ్డాయి మా భర్తకు. ₹1,00,000 అమ్మిన సార్. అయితే ఇక సార్ వాళ్ళు ఇవ్వమంటే ఇచ్చేసినాం సార్. మేము ఏం ఖర్చు పెట్టుకోలేదు. 20,000 ఉన్నాయి సార్. ఇక అమ్మితే మంచిర్యాల సార్. ఎవరో సార్ మాకు తెలియదు. కందుల సది అన్న చెప్తే ఇచ్చిన సార్. నాకు అత్త దీం లేదు, అటు తల్లి గారు ఎవరు దీం లేదు సార్. నాకు నేను గరీబ్ దాన్ని భూమి జాగలేదు, ఇల్లు కూడా సరిగా లేదు సార్. నాకు పండుకుంటామంటే లేదు, తిందామంటే కూడా తలం లేదు సార్. నాకు నాంశంపల్లె గ్రామం లంబడతండ. ఇది ఆధారం లేక మా భార్యకి ఇట్లా చేసింది అనుకోకుండా. ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినాము. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి తీసుకున్నాము. మంచిర్యాలలో ఏదో అడ్రస్ చెప్పలే మాకు సరిగా. ఏ దరిదాపు లేక కూలి పనులు నేను కైకిలు చేసి బతికేతోంది. ఇక ఏది లేక నేను పడిపోతే ఇక మా భార్య 3 ఎట్లా చదవాలి, ఇక అట్లానే ఇచ్చేద్దామని అనుకున్నది. మళ్ళీ ఏడితే మళ్ళీ తీసుకొచ్చిన సార్. మాది నాసంపల్లె లంబడతండ. మా కొడుకు కాళ్ళు పడిపోయినాయి. హైదరాబాద్ తీసుకుపోయినా, నెల రోజులు అక్కడ ఉన్నా, గోస చేసిన. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంజంలా తీసుకుపోయినా. ఎంజంలా 20 రోజులు గోస చేసిన. 3 పిల్లలు చిన్న చిన్నోళ్ళే. వాళ్ళకి నేను బడిలో ఇంత వంట చేస్తే 7 దిన బతికిండ్రు. ఇవాళ దాకా ఇచ్చేస్తే ఇక మళ్ళీ ఆగతలేదు. మళ్ళీ ఆగకపోతే వాళ్ళు ఎక్కడనో తీసి వాళ్ళు జాడా చెప్పిన వాళ్ళకి పడితే ఆ కొడుకుని మళ్ళీ తెచ్చుకున్నారు సార్. ₹1,00,000 అమ్మినాము. వాళ్ళు ఎవరో ఏమో గాని ఇక్కడ ఒక ఆయన జాడ దందుల సజీ. అయితే ఇక అక్కడ నుంచి మళ్ళా రప్పించి ఈమె ఆగతలేదు. రప్పించి ఆ పిల్లని మళ్ళా తెచ్చుకున్నాం సార్. మాకు బాధ. వారం నుండి చిన్న కుమారుడిపై మమకారం చావక, కొడుకుపై ప్రేమను చంపుకోలేక బిడ్డను ఇప్పించాలంటూ మధ్యవర్తిని సంప్రదించింది. కాళ్ళ వేలాబడి బతిమలాడినా చివరికి ఇచ్చిన 1,00,000 వాపసు ఇస్తే బిడ్డను ఇస్తామని చెప్పారు.
దీంతో చిల్లి గబ్బ లేక 3 రోజుల క్రితం నుండి ఇంటి నుండి బయటకు వెళ్లింది. పొత్కపల్లి పోలీస్ స్టేషన్లో తన బాబును ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు పొత్కపల్లి ఎస్ఐ వెంటనే రంగంలోకి దిగారు. గోదావరికంలో ఉన్న బాబును రాత్రి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి తల్లి కవితకు అప్పగించారు. వెంటనే బాబును హత్తుకొని కన్నీళ్లు పెట్టింది. ఈ సన్నివేశాన్ని చూసిన గ్రామస్తులు ఆ తల్లి ప్రేమను గుర్తు చేసుకొని చలించిపోయారు. గుగ్లోతు కవిత అనే ఒక ఆమెకు ఒక 2 అమ్మాయిలు ఒక బాబు తెలిస్తే మన 7 నెలల పసికందు పాపను అబ్బాయిని అమ్ముకున్న ఉద్దేశంతో మన గుంజపడుగు గ్రామం చెందినటువంటి మంత్రి మండలం గుంజపడుగు గ్రామం చెందిన వాళ్ళు ఇందారపు నర్సయ్య ఇందారపు సుజాతలకు 1 లక్ష రూపాయలు అమ్మేసినాడు. 31 నాడు 31/3/2020 నాడు వచ్చి వాళ్ళు కొనుక్కోపోయారు. కొనుక్కోపోయిన తర్వాత మళ్ళీ నిన్న సాయంత్రం నా బిడ్డ నాకు కావాలని చెప్పేసి తల్లి వచ్చి మనకు పోలీసులు దరఖాస్తే వాళ్ళని పిలిపించి ఆ బాబుని అమ్మాయికి అప్పచెప్పి మన దీని గురించి మన విఆర్ఏ ఈ మన వీరవేణి రాజకుమార్ స్వామి విఆర్ఏ నామసంపల్లి ఇతను ఫిర్యాదు మేరకు నిన్న కేసు బుక్ చేసి ఇతను కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా మీరు నామసంపల్లి తాండ లేడీ కవిత అనే ఆమె వాళ్ళ 8 నెలల బాబును ఈ గుంజపడుగు సంబంధించినటువంటి కవితను గుంజపడుగు సంబంధించిన సుజాత అండ్ నర్సయ్య ఇద్దరికి అమ్మినారని తెలిస్తే వచ్చిన సమాచారం ఇచ్చి మనం కేసు బుక్ చేసినాం. చేసి వాళ్ళని పిలిపించి ఎవరైతే కొనుక్కుందో ఆ బాబుని పిలిపించి మళ్ళీ ఆ బాబుని ఆ కన్న తల్లికి మళ్ళీ అప్పడం జరిగింది. మధ్యలో ఇప్పించారని చెప్పారు వాళ్ళ పేరుగా. ఇది సంబంధించిన వాళ్ళకి మొత్తం 8 మంది ఉన్నారు. దీనికి సంబంధించిన 8 మంది కేసు బుక్ చేసినాం. ఇప్పుడు గుగ్లోతు కవిత తల్లి, గుగ్లోతు తేజ్ అంటే ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి, గుగ్లోతు తార అంటే అమ్మ ఇప్పుడు ఆ బాబు అత్తగారు అయితే కవితల అత్తగారు. ఈ ముగ్గురు తర్వాత ఇందరు నర్సయ్య ఇందరు సుజాత వీళ్ళిద్దరు భార్య బదిలీలు కొనుక్కున్నారు. ఇందులో వీళ్ళు సహకరించిన వాళ్ళు గుగ్లోతు లింగేష్, గుగ్లోతు సీను. ప్రసిద్ధ శైవక్షేత్రం ఓదెల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రసిద్ధ శైవక్షేత్రమైన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో పట్నం వేసి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో మారుతి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. తండ్రి స్మారకార్థం బెంచీలను వితరణ చేశారు కొడుకు. ఓదెల మండలంలో కొమరే గ్రామానికి చెందిన గాజుల రాజయ్య జ్ఞాపకార్థం తన కుమారుడు గాజుల కుమారస్వామి గ్రామంలోని హనుమాన్ ఎల్లమ్మ ఆలయాల వద్ద శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ప్రజల సౌకర్యార్థం కూర్చొనేందుకే సిమెంట్ బల్లాలను అమర్చారు. వీరిని గ్రామస్తులు అభినందించారు.
మా నాన్న గాజుల రాజయ్య ఆయన జ్ఞాపకార్థం కోసం బెంచీలు వదల మల్లన్న దగ్గర ఒకటి, కొమ్రే హనుమాన్ టెంపుల్ దగ్గర ఒకటి, ఎల్లమ్మ గుడి దగ్గర ఒకటి, ఒక లైటు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.